10వ తరగతి పరీక్షల ఫలితాల్లో మెరుగుపడిన జిల్లా స్థానం, జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి, పీఎం రాహత్ కార్యక్రమం అమలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. 10వ తరగతి ఫలితాల్లో విజయనగరం జిల్లా 91.08% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానం సాధించింది. జిల్లాలో మొత్తం 22,839 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,797 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 89.89% కాగా బాలికలు 92.27% ఉన్నారు. 10 పరీక్షల కోసం 100 రోజుల ప్రణాళిక రూపొందించుకొని జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం, వారు ప్రతి పాఠశాలను పర్యవేక్షించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల పాత్ర, 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో అద్భుత ఫలితాల దిశగా సాగుతుంది. ఉపరితల జలాలను గరిష్ట స్థాయిలో నిల్వ చేస్తూ భూగర్భ జలమట్టాన్ని 3 నుంచి 6 మీటర్ల లోపునకు తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా అంతటా పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 8,059 చెరువులు ఉన్నాయి. వీటి కింద సుమారు 2,81,986 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. జలధార కింద వీటిని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు 10,000 పనులను గుర్తించారు. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జామి మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సీసీ రహదారులు, డ్రైన్లు నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రచార పత్రాలను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో 1,50,000 రూపాయల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చని చెప్పారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ జిల్లాలోని చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. హర్ ఘర్ జల్ కింద 697 కోట్ల అంచనాతో 2,11,000 కుళాయి కనెక్షన్లను 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన నీటి పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద 1,438 పనులు 395 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నామని చెప్పారు. వీటిలో 1,180 పనులు పూర్తయ్యాయని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత సౌర విద్యుత్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు వేగవంతం చేసింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఎస్సీ కాలనీలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాక వినియోగదారులకు విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన ఆదా కలుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.